ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినప్పుడే వాడు డాక్టర్ అయిపోవాలి లేదా ఇంజనీర్ అయిపోవాలి, వాడు అందులో చదవాలి, అన్ని మార్క్స్ రావాలి, కాంపిటీషన్, వేరే పిల్లలతో పోల్చుకోవడం, ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని చాలా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అండ్ మనం అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వదిలేయమనట్లేదు. మనం ఇప్పుడు నేనున్నానంటే నా ప్రెగ్నెన్సీ టైంలో మా ఇంట్లో డిష్ తీసేసామండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ అప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా, నేను ఎంత హ్యాపీ న్యూస్ చూసినా సరే కింద స్క్రోల్లో చాలా బ్యాడ్ న్యూసెస్ వస్తూ ఉంటాయి. మేము ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి ఎక్కువ ఫిలిం న్యూస్ అది చూసేదాన్ని, కానీ కింద కళ్ళు ఆ తెలుగు లైన్స్కి వెళ్ళిపోతూ ఉండే. అవి వెళ్ళిపోతున్నప్పుడు చాలా హర్టింగ్గా అనిపించేది. మనం ఏం చేయలేము, అక్కడ రేపు అక్కడ ఎవరో చంపేసి ఇవన్నీ నాకెందుకు అసలు ఈ టీవీనే వద్దు, అంటే అదంతా నా బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, నా బేబీ కూడా సఫర్ అవుతుంది లోపల. ఆ థాట్ తోటి నేను డిష్ తీసేశాను. ఈ రోజు వరకు మా ఇంట్లో డిష్ లేదు. అయ్యా. దాని తర్వాత పాప అంటే మనం చూస్తేనే కదా పిల్లలు ఇప్పుడు సీరియల్స్ చూస్తారు, మా పిల్లలు టీవీ దగ్గరే కూర్చుంటారు. నువ్వు మానేయి.